పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా దేశ ప్రజల అవసరాల విషయంలో ముందు చూపుతో వ్యవహరించాల్సిన మోదీ ప్రభుత్వం మరోసారి విఫలమైంది. తద్వారా సామాన్యులకు కష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్లలో తమ మోదీ ఒకరని బీజేపీ చేస్తున్న ప్రచారమంతా ఫేక్ అని మరోసారి రుజువైంది. దౌత్యపరంగా విఫలమైనట్లు స్పష్టంగా తేలింది. ఇతర దేశాల నుంచి ముడిచమురు తెప్పించుకునే అవకాశం ఉన్నా ఆయా దేశాలు ఆఫర్ చేస్తున్నా మోదీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. అలా చేస్తే ట్రంప్ ఆగ్రహానికి మోదీ గురికావాల్సి వస్తుందన్న భయమే కారణమట. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఎఫ్స్టీన్ ఫైల్స్ లో మోదీ ఘనకార్యాలన్నీ ఉన్నాయి. ఆధారాలతో సహా అవి ట్రంప్ చేతికి చిక్కాయి. ఆ ఆధారాలు ఎప్పుడైతే ట్రంప్ చేతికి చిక్కాయో అప్పటి నుంచి ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా మారారు మోదీ. అందుకే దేశ ప్రజల ఇబ్బందులు పడుతున్నా కనీసం స్పందించడం లేదు. ఇతర దేశాల నుంచి చమురు తీసుకుంటే, ముఖ్యంగా ఇరాన్ నుంచి, రష్యా నుంచి చమురు కొంటే ట్రంప్ ఆ ఫైల్స్ ని బయటపెట్టడం ఖాయం. అదే జరిగితే బీజేపీకి పుట్టగతులుండవనే భయం భారతీయ జనతా పార్టీని వెంటాడుతోంది. గతంలో ఆపరేషన్ సింధూర్ ని అర్ధాంతరంగా ఆపేసి దేశ ప్రజలను అవమానించింది. సైనిక దళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఇప్పుడేమో దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇదే అంశాన్ని అంతర్జాతీయ మీడియా కూడా చెబుతోంది. మొత్తం మీద ఎఫ్స్టీన్ ఫైల్స్ గుట్టు బయటపడకుండా ఉండేందుకు మోదీ ప్రభుత్వం దేశ ప్రజల భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టిందని చెప్పవచ్చు.